హాయ్ క్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిత్రాస్ వరల్డ్. పార్ట్ 1 లో అయితే మనం కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగ రీచ్ అయ్యి దర్శనం అయితే చేసుకున్నాం. కానీ ఆ టెంపుల్ కు ఉన్న రియల్ స్టోరీ ఏంటి, అసలు కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం ఎలా వెలిసింది, ఈ స్టోరీ చాలా మందికి తెలియకపోవచ్చు. సో ముందు అది ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటో తెలుసుకుందాం. పురాణ కథ ప్రకారం గుష్మా అనే ఒక ఉమెన్ లార్డ్ శివకి చాలా పెద్ద డివోటీ. ఆమె ఎవ్రీడే శివలింగాన్ని పూజించి చాలా డివోషన్తో శివుని అయితే వర్షిప్ చేస్తూ ఉండేది. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎన్ని డిఫికల్టీస్ వచ్చినా ఆమె శివ మీద ఉన్న ఫెయిత్ని మాత్రం ఎప్పుడూ వదులుకోలేదు. కానీ ఒకరోజు ఆమె లైఫ్లో చాలా పెయిన్ఫుల్ ఇన్సిడెంట్ జరిగింది. ఆమె సన్ చనిపోయాడు. ఒక మదర్కి తన చైల్డ్ని కోల్పోవడం ఎంత పెయిన్ఫుల్గా ఉంటుందో మనం ఇమాజిన్ కూడా చేయలేం. కానీ గుష్మా ఆ సిచ్యువేషన్లో కూడా శివ మీద ఉన్న నమ్మకాన్ని వదులుకోలేదు. ఎప్పటిలాగే తన డైలీ పూజను కంటిన్యూ చేసింది. ఆమె డివోషన్కి లార్డ్ శివ ప్రసన్నమయ్యి ఆమె ముందు ప్రత్యక్షమయ్యాడని స్టోరీ చెప్తుంది. అప్పుడు శివ ఆమెని నీ కోరిక ఏంటి అని అడిగారు. కానీ గుష్మ తన కోసం ఏమీ అడగలేదు. స్వామి, మీరు ఇక్కడే జ్యోతిర్లింగ రూపంలో ఉండి ఈ ప్రదేశాన్ని పవిత్రం చేయాలని కోరుకుందని స్థల పురాణం చెప్తుంది. ఆమె కోరికను శివ యాక్సెప్ట్ చేశారు. అలా ఇక్కడ వెలిసిన జ్యోతిర్లింగం కృష్ణేశ్వర్ అని పిలువబడింది. తర్వాత కాలక్రమంలో అదే పేరు కృష్ణేశ్వర్ గా ఫేమస్ అయింది. అందుకే ఈ టెంపుల్ కి వెళ్ళినప్పుడు మనకు ఒక బ్యూటిఫుల్ మెసేజ్ గుర్తొస్తుంది. సిచ్యువేషన్ ఎలా ఉన్నా ఫెయిత్ ని మాత్రం వదులుకోకూడదు. సమ్ టైమ్స్ మన లైఫ్ లో కూడా చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్స్ వస్తాయి. కానీ ఆ టైంలో మనం స్ట్రాంగ్ గా ఉండి మన బిలీఫ్ ని కంటిన్యూ చేస్తూ అదే రియల్ డివోషన్ అని ఈ స్టోరీ చెప్తుంది. ఈ స్టోరీ తెలుసుకున్న తర్వాత కృష్ణేశ్వర్ టెంపుల్ ని చూస్తే ఆ ప్లేస్ మీద రెస్పెక్ట్ ఇంకా ఎక్కువ అవుద్ది. కృష్ణేశ్వర్ దర్శనం కంప్లీట్ చేశాక మేము నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళామంటే టెంపుల్ కి చాలా నియర్ బై లో ఉన్న ఒక బ్యూటిఫుల్ అండ్ పీస్ఫుల్ ప్లేస్ కి అయితే వెళ్ళాం. అదే శివాలయ తీర్థకుండ్. యాక్చువల్లీ చాలా మంది కృష్ణేశ్వర్ టెంపుల్ కి వెళ్ళి వచ్చిన తర్వాత డైరెక్ట్ గా వెళ్ళిపోతారు. కానీ ఆ టెంపుల్ పక్కనే ఉన్న ఈ ప్లేస్ గురించి చాలా మందికి తెలియదు. స్టోన్ స్టెప్స్ తో బ్యూటిఫుల్ గా కన్స్ట్రక్టెడ్ తో ఉన్న ఈ కుండుని చూస్తే మన ఏన్షియంట్ ఆర్కిటెక్చర్ ఎంత అమేజింగ్ గా ఉందో అర్థమవుతుంది. కుండ్ చుట్టూ స్మాల్ స్మాల్ శివ టెంపుల్స్ కూడా కనిపిస్తాయి. మనం ఫేమస్ ప్లేసెస్ కోసం సర్చ్ చేస్తాం. కానీ సమ్ టైమ్స్ ఇలాంటి లెస్ నోన్ ప్లేసెస్ లోనే రియల్ బ్యూటీ ఉంటుంది. సో మీరు కృష్ణేశ్వర్ కి విజిట్ చేస్తే శివాలయ తీర్థకుండని మాత్రం మిస్ అవ్వకండి. సో దీని స్టోరీ వచ్చి ఏంటంటే, కైలాసం నుంచి శివ పార్వతి ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు పార్వతీదేవికి దాహం వేయడంతో శివ తన త్రిశూలంతో భూమిని చీల్చి పవిత్ర జలాన్ని తీసుకువచ్చారని చెప్తారు. ఆ పవిత్ర జలంతో ఏర్పడిన ప్రదేశమే శివాలయ అని స్థల పురాణం. ఇంకో నమ్మకం ప్రకారం బ్రహ్మదేవుడు 8 పవిత్ర తీర్థ జలాలని తీసుకువచ్చి ఈ ప్రదేశంలో ఒక పవిత్ర సరోవరం ఏర్పరిచారని చెప్తారు. అందుకే ఈ ప్రదేశానికి శివాలయ తీర్థని వచ్చిందని నమ్ముతారు. ఈ కుండి చుట్టూ 8 చిన్న శివాలయాలు, వాటిలో శివలింగాలు ఉంటాయి. ప్రెజెంట్ మనం చూస్తున్న ఈ స్టెప్డ్ కుండని మహారాణి అహిల్యబాయ్ హోల్కర్ పునర్మించింది. ఇంకా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే కృష్ణేశ్వర స్థల పురాణంలో కూడా ఈ కుండికి కనెక్షన్ ఉంది. గుష్మా అనే శివభక్తురాలు ఎవరైతే ఉన్నారో రోజు పూజించిన శివలింగాలను ఈ కుండలోనే నిమజ్జనం చేశారని కథ చెప్తుంది. సో ఇదైతే నార్మల్ ప్లేస్ అయితే కాదు. కృష్ణేశ్వర క్షేత్రం యొక్క హిస్టరీ, పురాణం, భక్తి మూడింటిని కలిపి ఉన్న ఒక పవిత్రమైన ప్రదేశం. సో శివాలయ తీర్థకుండ్ చూసేసాక ఇప్పుడైతే వినాయకుడి బ్లెస్సింగ్స్ అయితే తీసుకుందాం. ఆ నెక్స్ట్ స్టాప్ వచ్చేసి లక్ష వినాయక్ టెంపుల్. ఇక్కడ వినాయకుడిని చూడగానే ఫస్ట్ గా మన అటెన్షన్ అట్రాక్ట్ చేసేది ఆయన బ్యూటిఫుల్ ఆరెంజ్ సింధూర్ కలర్ అపీరియన్స్. టెంపుల్ పెద్దగా ఉండకపోయినా అక్కడ ఉన్న డివోషనల్ అట్మాస్ఫియర్ మాత్రం చాలా పీస్ఫుల్ గా అయితే అనిపించింది. వినాయకుడిని దర్శనం చేసుకొని కొంచెం టైం అక్కడే స్పెండ్ చేసాం. యాక్చువల్లీ పిల్గ్రిమేజ్ ట్రిప్స్ లో నాకు పర్సనల్లీ నచ్చే థింగ్ ఏంటంటే ప్రతి టెంపుల్ కి ఒక డిఫరెంట్ ఫీలింగ్ ఉంటుంది. ఒక ప్లేస్ లో హిస్టరీ ఉంటుంది, ఒక ప్లేస్ లో ఆర్కిటెక్చర్ ఉంటుంది, ఇంకో ప్లేస్ లో జస్ట్ పీస్ఫుల్ అట్మాస్ఫియర్ అయితే ఉంటుంది. ఈ ప్లేస్ లో ఆ పీస్ఫుల్ ఫీలింగ్ అయితే చాలా బాగా అనిపించింది. దర్శనం కంప్లీట్ చేసి నెక్స్ట్ డెస్టినేషన్ కి అయితే మూవ్ అయ్యాం. నెక్స్ట్ మా జర్నీలో వచ్చిన ప్లేస్ అయితే భద్రమారుతి టెంపుల్. ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే మనం యూజువల్లీ హనుమాన్ జీని పవర్ఫుల్ స్టాండింగ్ ఆర్ సిట్టింగ్ పోస్చర్ లో చూస్తూ ఉంటాం కదా. కానీ ఇక్కడ హనుమాన్ జీని భావ సమాధి పోస్చర్ లో దర్శనం చేసుకోవచ్చు. టెంపుల్ లోపలికి వెళ్ళగానే ఆ రూపాన్ని చూసి వావ్, హనుమాన్ జీని ఇలా కూడా వర్షిప్ చేస్తారా అని అనిపించింది. ఆయన ఫేస్ లో ఉన్న పీస్ఫుల్ ఎక్స్ప్రెషన్, ఆ కంప్లీట్ అట్మాస్ఫియర్ చాలా డిఫరెంట్ గా అనిపించింది. ఈ టెంపుల్ కి లోకల్ హిస్టరీలో భద్రసేన మహారాజ్ కి సంబంధించి
సంబంధించిన ఒక స్టోరీ అయితే ఉంది. భద్రసేన మహారాజ్ హనుమాన్ భక్తుడని, ఆయన భక్తికి ప్రసన్నుడైన హనుమాన్ ఇక్కడే వెలిసారని లోకల్ ట్రెడిషన్ లో చెప్తారు. అందుకే ఈ ప్లేస్ కి భద్రమారుతి అనే పేరు వచ్చిందని చెప్తారు. సో కృష్ణేశ్వర్ స్టోరీతో స్టార్ట్ అయిన మా సెకండ్ పార్ట్ శివాలయ తీర్థకుండ్, లక్ష్మీ వినాయక్, భద్రమారుతి టెంపుల్ వరకు కంటిన్యూ అయింది. కానీ మా జర్నీ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం.